డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, నెక్స్ట్ జెన్ హాస్పిటల్, కుకట్పల్లి. ఇవాళ మనం పక్షవాతం గురించి తెలుసుకుందాం. ఎవరికైనా పక్షవాతం వస్తే మనం ఎలా గుర్తించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా పక్షవాతం అంటే ఏంటి అంటే, ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళంలో కనుక ఏదైనా బ్లాక్ ఉన్నా సరే, ఆ రక్తనాళం కనుక చిట్లినా సరే మనకి పక్షవాతం అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటూ ఉంటాం. టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటే ఎందుకు అంటాము అంటే, ప్రతి నిమిషం 19 లక్షల బ్రెయిన్ సెల్స్ అనేవి చనిపోతూ ఉంటాయి. రక్తనాళం బ్లాక్ ఉన్నా సరే, ఈ రక్తనాళం చిట్లినా సరే ఈ 19 లక్షల బ్రెయిన్ సెల్స్ అనేవి చనిపోతూ ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే BEFAST. దాంట్లో B అంటే బ్యాలెన్స్. ఒక మనిషి నడుస్తున్నప్పుడు రిపీటెడ్గా పడిపోయినా సరే, నడవటానికి ఇబ్బంది పడుతున్నా సరే, డిజీగా ఫీల్ అయినా సరే, ఇవి మనం గుర్తించాల్సిన లక్షణాలు. మరియు E అంటే ఐలో మనకి సడన్గా కంటి చూపు తగ్గినా సరే, ఒక వస్తువు రెండుగా కనిపించినా. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫేస్లో ఒక పక్కన నవ్వమన్నప్పుడు ఒక పక్కన ఫేస్ డ్రాప్ అయినట్టు అనిపించినా సరే. ఏ అంటే ఆమ్ అంటే రెండు చేతులు పైకెత్తమన్నప్పుడు ఒక చెయ్యి కిందకి పడిపోవటం కానీ, అసలు ఒక పక్కన చెయ్యి ఎత్తలేకపోవటం కానీ, ఒక పక్కన చెయ్యి కాలు కదపలేకపోవటం కానీ, ఒక పక్కన చెయ్యి కాలు మొద్దుబారినట్టు అనిపించినా సరే, ఇవన్నీ పక్షవాతం యొక్క లక్షణాలు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎస్ అంటే స్పీచ్ అంటే మాట తడబడటం కానీ, వాళ్ళు మాట్లాడింది మనకు అర్థం కాకపోవటం కానీ, మాట్లాడటానికి చాలా కష్టపడుతున్నట్టు అనిపించటం కానీ, ఇవి కూడా లక్షణాలు. టీ అంటే టైం అనేది మనం ఫస్ట్లోనే తెలుసుకున్నాం. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెంటనే మనం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ తీసుకుని దగ్గరున్న హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఈ పక్షవాతం లక్షణాలు ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే, ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి, బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, హై కొలెస్ట్రాల్స్ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మరియు ప్రయర్గా దీనికన్నా ముందు ఒకసారి పక్షవాతం వచ్చి మందులు ఆపేసినా సరే వాళ్ళల్లో కూడా మళ్ళీ ఎక్కువగా పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో పక్షవాతానికి అయితే ట్రీట్మెంట్ ఉంది. టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటూ ఉంటామని చెప్పాను కదా. సో వెంటనే మనం యాక్ట్ చేసి వాళ్ళని హాస్పిటల్కి ఎంత తొందరగా షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే అంత బెటర్గా రికవరీ ఛాన్సెస్ ఉన్నాయి.